ఏలూరులో ప్రసిద్ధిగాంచిన గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల దక్షిణపు వీధి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆర్టీసీ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన నాయకులు నారా శేషు, కార్పొరేటర్ నాయుడు పృథ్వీ శారదలకు కొలుపుల కమిటీ సభ్యులు అందజేశారు. మేళ తాళాలతో ఊరేగింపుగా కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను సాంప్రదాయబద్ధంగా తీసుకువచ్చి ప్రముఖులతో ఆవిష్కరించారు. కొలుపుల కమిటీ అధ్యక్షులు అద్దెపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బ్రహ్మయ్య, తుంపాల నరసింహారావు, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, సెక్రటరీ నాళం శ్రీరమణ, సేనాపతి జయ, బద్రీనాథ్, తవ్వ అరుణ, అప్పిరెడ్డి రంగ ముత్యాలు మరియు ఏలూరు సర్వజన సమ్మేళనం జాతర కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ జాతర మహోత్సవాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యుల పరస్పర సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే జాతర మహోత్సవానికి అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఓం భద్రం కరుణేశున్యామ దేవాం భద్రం పశ్యమాక్ష విరేత్రాం శ్రీరంగ గల్ల కష్టం ఒకసారి సరే మధ్యలో లేట్ ఓకే పర్లేదు చూసి చెప్పే ఏం పర్లేదు పర్లేదు సార్. ఈరోజు ఏలూరులో నిర్వహిస్తున్నటువంటి గంగానమ్మ అమ్మవారి యొక్క జాతర కమిటీ వారు, దక్షిణపేద జాతర కమిటీ వారు అందరూ కూడా పెద్దలందరూ ఇచ్చేశారు. మరి ఏలూరులో 2 విభాగాలుగా అంటే రేపు 26వ తారీఖున పరమటీది జాతర కమిటీ 26న, మరి 31న అక్టోబర్ 31వ తారీఖున ఉదయం 9:30కి దక్షిణ వీధి అమ్మవారి జాతర కమిటీ ఆధ్వర్యంలో 31వ తారీఖున ఉదయం 9:30కి స్థానం 10 చిల్లరకి మరి ముడుపు కడతాం. మరి తూర్పువీధికి అనుసంధానంగా ఉన్నటువంటి మరి తూర్పువీధి అనుసంధానంగా ఇక్కడ దక్షిణ వీధి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ సమిష్టిగా దక్షిణ వీధిలో ఇంకా పక్కన ఉన్నటువంటి వారు అందరూ కలిసికట్టుగా మరి కులాలకి మతాలకి అతీతంగా అందరూ సమిష్టిగా చేస్తున్నటువంటి దక్షిణ వీధి యొక్క జాతర కమిటీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి విజయవంతం కావాలని, అదేవిధంగా ఏలూరులో మరి జాతర నిర్వహణలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు విభేదాలు లేకుండా సమిష్టిగా సక్రమంగా జరిగి ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలందరూ కూడా అన్నీ కూడా అభివృద్ధి చెందాలి, మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవ బడేటి రాధాకృష్ణ సంటి గారి ఆధ్వర్యంలో మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ యొక్క జాతరకి పూర్తిగా సహకారం ఉంటుంది. అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి మా వైపు నుంచి కూడా అన్ని విధాల సహకారం ఉంటుంది. కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తామని
తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. మరి ఏలూరు నగరంలో ఈ నెల 31వ తారీఖున ఏలూరు సర్వజన సమ్మేళన జాతర అని చెప్పేసి మన దక్షిణ వీధి వాస్తవ్యులు ఆ ఏరియాలో ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా మరి ఈ నెల 31వ తారీఖు 10వ నెల 25 శుక్రవారము ఉదయం 9 గంటలకి అమ్మవారికి స్నానం చేయించి 10 గంటల 19 నిమిషాలకి ముడుపు కట్టేటువంటి కార్యక్రమాన్ని మరి పెద్దలు నిర్ణయించినారు. మరి ఈ జాతర జనవరి 26వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల 22 నిమిషాలకు మరి సాగనంపేటువంటి అమ్మవారిని సాగనంపేటువంటి కార్యక్రమం మరి తలంపారు. మరి శ్రీ 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 గంగానమ్మ, శ్రీ ఆదిలక్ష్మి, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల జాతర మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ఏలూరు నగరం అంతా కూడా మరి ఈ 3 నెలలు చాలా చక్కగా పండగ వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ జాతర మహోత్సవం కార్యక్రమం మరి జరపడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలు, ఏలూరులో నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి దీనికి ముఖ్య సలహాదారుడు గౌరవ అధ్యక్షుల కింద మన గౌరవ శాసనసభ్యులు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే మరి గౌరవ అధ్యక్షులు తుంపాల నరసింహరావు గారు, మరి చలువాది బ్రహ్మయ్య గారు, మరి అధ్యక్షులు వచ్చేపాటికి అద్దేపల్లి శ్రీను గారు, సెక్రటరీ గారు శ్రీరమణ గారు, మరి కమిటీ మెంబర్లు అందరినీ కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని మరి జాతర మహోత్సవాన్ని మరి నిర్వహిస్తున్నారు. ఈ అమ్మవారి ఆశీస్సులతో ఈ జాతర చాలా చక్కగా జరగాలని చెప్పి మరి ఏదైతే ఏ సంకల్పంతో అయితే ఈ అమ్మవారి జాతరని తలపెట్టారో మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో పెద్దవారందరూ ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఏలూరు నగరానికి మంచి జరిగే విధంగా పాలకులు కానివ్వండి అట్లాగే కుటుంబ పెద్దలు కానీ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఏ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమం నిర్విటంకంగా జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అట్లాగే ఏలూరు నగరపాలక సంస్థకి విషయానికి వస్తే మరి నగరపాలక సంస్థ తరఫున మరి కావాల్సినటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి అక్కడ ఇప్పుడు మేడల్లో అమ్మవారిని ఈ 3 నెలలు కొలుస్తూ ఉంటారు. అక్కడికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా గౌరవ మేయర్ గారు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నగరపాలక సంస్థ తరపున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము. ఈ కమిటీ సభ్యులు అందరికీ కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఏలూరు నగర ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన ఏలూరు దక్షిణ వీధి నుండి సర్వజన సమ్మేళన జాతర చేయడం జరుగుతుంది. ఈ జాతర మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. ఈ జాతర ఏలూరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని అలాగే ఈ జాతర కమిటీ అంతా చక్కగా వర్క్ చేసి అందరూ కోఆర్డినేట్ చేసుకుని ప్రజలందరికీ అమ్మవారికి అందుబాటులో ఉండేటట్టు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జాతర కమిటీ వారందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నన్ను ఆహ్వానించడానికి మరియు బ్రోచర్ని విడుదల చేయడానికి వచ్చినటువంటి నా తమ్ముళ్ళు అన్నలు అందరికీ ముందుగా ఈ జాతర సర్వజన సమ్మేళన జాతరగా నామకరణం చేసి నేడు నన్ను ఇచ్చేసి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా జాతర కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జాతర మహోత్సవంలో అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అలాగే ఈ కమిటీకి అండదండలు కలిగించాలని ఆ అండదండలు అన్నిటికీ మా చంటన్నయ్య కూడా ఆశీస్సులు ఉన్నాయని తెలుసుకొని వీరందరికీ నా యొక్క సాయశక్తుల నా కృషిని వాళ్ళకి అందజేస్తానని వాళ్ళ సహాయ సహకారాలు కోరితే నేను తప్పకుండా ఉంటానని తెలియజేస్తూ ఇది జాతర ఘనంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులతోటి ఈ జాతర ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. మీ సోము.